అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డాక్టర్ శ్రీతేజ గారిని కలవడానికి స్కిన్ మెడ్ క్లినిక్ వచ్చేసాను. సో యాక్చువల్లీ ఏంటంటే నా స్కిన్ చాలా డల్ అయిపోయింది ఆఫ్టర్ డెలివరీ. పల్లవి గారు, ఇప్పుడు మేము మీకు డర్మాక్సిమే స్టార్ట్ చేస్తున్నాము. మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే జెన్యూన్గా చెప్పండి, మీకు ఏమనిపిస్తే అదే చెప్పండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నిజంగానే. అంటే లైక్ నేను వచ్చినప్పుడు చాలా టైర్డ్ ఫేస్తో వచ్చాను, బికాజ్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఎందులో షూట్ చేసి ప్రైవేట్ లైక్ లేదు, ఇంకా ఈరోజు వెళ్ళాలని రావాలని. 12 o'clock 4 o'clock కంపల్సరీ అప్లై చేయాలి సన్ స్క్రీన్. స్టెప్ చాలా మిస్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి హ్యాపీగా హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ కమ్ ఎనీ టైం. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో నా స్కిన్ అనేది చాలా డల్ అయిపోయింది కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాను. అందరిది లేడీస్ జనరల్గా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉంటాయి. సో దానికోసం మన స్కిన్ ప్యాంపర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. త్రూ ఏజింగ్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, పొల్యూషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం. రెగ్యులర్ రొటీన్ అనేది మనం ఫాలో అవ్వాలి కదా, మన ఫుడ్తో పాటు ప్రాపర్ స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి. సో ఈరోజు అయితే నేను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డాక్టర్ శ్రీతేజ గారిని కలవడానికి స్కిన్ మెడ్ క్లినిక్ వచ్చేసాను. సో నా స్కిన్ గురించి నా కన్సర్న్స్ ఏంటి అవన్నీ చెప్పి ఆవిడతో డిస్కస్ చేసి ఏం ట్రీట్మెంట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే నా స్కిన్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది నేను వెయిట్ చేస్తున్నాను చూడడానికి. సో లెట్స్ గో. ఇక్కడ ఓన్లీ స్కిన్ రిలేటెడే కాదండి, స్లిమ్మింగ్, మైక్రోబ్లేడింగ్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్లో కూడా అడ్వాన్స్డ్వి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీస్కి ట్రీట్ చేసిన మన తెలుగు డాక్టర్ శ్రీతేజ గారు ఇప్పుడు మన అందరి కోసం హైదరాబాద్లో కూడా ఉమెన్స్ డే సందర్భంగా జూబ్లీ హిల్స్లో స్కిన్ మెడ్ క్లినిక్ని ఓపెన్ చేశారు. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే తీసేసుకున్నారు, లైక్ పేరు అండ్ డీటెయిల్స్ అవి ఉంటాయి కదా. సో నెక్స్ట్ స్కిన్ కన్సర్న్ గురించి మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకొకరు వచ్చి సజెస్ట్ చేస్తారనమాట. So hi ma'am, nice meeting you. Hi Palavi garu. సో యాక్చువల్లీ ఏంటంటే నా స్కిన్ చాలా డల్ అయిపోయింది ఆఫ్టర్ డెలివరీ అండ్ మోర్ ఓవర్ షూట్స్తో చాలా అండర్స్ అనే ఉంటుంది మాకు. రోజు వైటమిన్ డి బాగా వస్తుందన్నమాట. సో స్కిన్ అంటే ఏంటంటే చాలా డల్గా అండ్ పిగ్మెంటేషన్ అండ్ మోర్ ఓవర్ ట్యాన్ ఉంది. సో కొంచెం మంచి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి సో మీ దగ్గరికి వచ్చాను. నార్మల్గా సన్లో వెళ్ళడం మీకు ఎప్పుడన్నా ఇచ్చింగ్ ఇరిటేషన్ ఏమైనా అనిపిస్తుందా చీక్స్ మీద కానీ ఇంకెక్కడైనా? లేదు, అలా ఏమి ఉండదు. బట్ ఒక బర్నింగ్ సెన్సేషన్ చాలా వరకు ఎక్కువసేపు అండర్ సన్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఓకే, బట్ నాట్ లైక్ ఇరిటేషన్ అలా అయితే ఏమి ఉండదు. ఓకే. అండ్ లాస్ట్ ఎన్ని మంత్స్లో ట్యాన్ అయినట్టు అనిపించింది మీకు? ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి ఎక్కువ ట్యాన్ అవుతున్నాను. ఓకే, సో ఫస్ట్ స్కిన్ అనాలిసిస్ చేద్దాం. ఓకే, చేశాక ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. షూర్.
7 times ఫోటో లాగా క్లిక్ చేసినట్టుంది. యా సో మనకి స్కిన్ మీద అన్ని లేయర్స్లో ఎలా ఉంది అనేది దీంట్లో వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు అయితే స్కిన్ బయోప్సీ తీసి చూసేవాళ్ళం ఏ లెవెల్లో ఉంది పిగ్మెంటేషన్ అని. బట్ ఇప్పుడు అలాంటివన్నీ అవసరం లేదు. మీకు ఏ లెవెల్లో పిగ్మెంటేషన్ ఉందని దీనిలో తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఫోర్ హెడ్ మీద ఇవన్నీ స్పాట్స్ అనమాట. మనం నార్మల్గా చూసినప్పుడు అంతగా కనిపించట్లేదు, బట్ దీనిలో క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇదంతా ఓపెన్ పోర్స్. ఓకే ఓకే. సో చాలా క్లియర్గా తెలుస్తుంది లైక్ స్కిన్ కన్సర్న్ ఏంటి. అండ్ ఇది సెన్సిటివిటీ. మీకు నోస్ ఇందాక చెప్పారు కదా సన్లోకి వెళ్ళినప్పుడు చిన్న బర్నింగ్ అని, అది చీక్స్ మీద రెడ్నెస్ ఉందన్నమాట. సో దెర్ ఈస్ లిటిల్ బిట్ ఫోటో సెన్సిటివిటీ. అండ్ ఇది పిగ్మెంటేషన్. సో ఇక్కడ ఉంది మీ ఒరిజినల్ కలర్, రెస్ట్ ఈజ్ ఆల్ పిగ్మెంటేషన్. సో మనం ట్రీట్మెంట్స్ చేశాక 90 daysలో మీది ఒరిజినల్ కలర్తో మ్యాచ్ అయిపోతారు. ఓ సో నైస్. యాక్చువల్లీ ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా చాలా ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు వాటర్ కండిషన్ వల్ల కూడా నా స్కిన్ టోన్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇది చూస్తుంటే ఇంకా చాలా క్లియర్గా తెలుస్తుంది. మనకు కూడా అసెస్మెంట్ ఈజీ అవుతుంది. అసలు ఏంటి మనకే అనిపిస్తుంది అది నిజమేనా అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. మెయిన్గా ఫోర్ హెడ్ మీద ప్యాచెస్ లాగా ఉన్నాయి, అండ్ ఈ రోస్ మీద కూడా ప్యాచెస్ లాగా ఉన్నాయి. సో మీకు వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ యాజ్ డర్మాక్సిమిస్ సెషన్ అనమాట. అండ్ ఇక్కడ దీంట్లో వీ కెన్ ఆల్సో ప్రెడిక్ట్ హౌ యూఆర్ గోయింగ్ టు ఏజ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది స్కిన్, అండ్ మీకు కొన్ని ఇయర్స్ 5 to 10 years తర్వాత మీకు ఫోర్ హెడ్ మీద అండ్ ఈ ఏరియాలో ఏజింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ యువర్ ప్రెడిక్షన్. అదే మీరు ఇప్పటి నుంచి స్కిన్ కేర్ ప్రొసీజర్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే యూ విల్ గో బ్యాక్ టు 20s. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్. సో ఇంతకుముందు ఫేస్ యాప్స్లో చూసేవాళ్ళు కదా, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా మనకి ఎలా ఏజ్ అవుతామో తెలిసినప్పుడు మనం అక్కడ కేర్ అంటే ప్రొసీజర్సే కాదు ప్రోడక్ట్స్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. చాలా మందికి అండర్ ఐ ఏజింగ్ ఉంటుంది, కానీ మీకు అంత అండర్ ఐ ఏజింగ్ లేదు, ఫోర్ హెడ్లోనే ఉంటుంది మీకు ఏజింగ్. సో ఇట్స్ యువర్ పర్సనల్ ప్రెడిక్టర్. సో బేసిక్గా ఒక్కొక్కరికి ట్రీట్మెంట్ ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి మీరు క్రీమ్స్ కూడా కానీ అలా కూడా వి హ్యావ్ అవర్ ఓన్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ కాల్డ్ స్కిన్ మెడ్ ఒరిజినల్స్. అవి కూడా మేము ఇస్తాం. అంటే ప్రొసీజర్స్ కొంతమంది చాలా మంది బికాస్ ప్రొసీజర్స్ షుడ్ బి కన్సిస్టెంట్. ఇవాళ సెషన్ చేసి రేపటి గ్లో వచ్చేస్తుంది కాదు కదా, కన్సిస్టెంట్గా 15 days once రావాలి. అండ్ మా దగ్గర ఇన్హౌస్ న్యూట్రిషనిస్ట్ కూడా ఉంటారు. డైటరీ చేంజెస్ అంటే చాలామంది అనుకుంటారు నేను హెల్దీ డైట్ తీసుకుంటున్నానేమో, బట్ డెఫినెట్లీ దెర్ విల్ బీ ఫ్యూ చేంజెస్ అండి. అంటే అందరికీ తెలీదు. వీళ్ళు ఏంటంటే క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అనమాట. మన బాడీ మాస్ బట్టి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని. సో ఇప్పటి నుంచే డైటరీ చేంజెస్ చెప్తారు. సో ట్రీట్మెంట్ సెషన్స్లోకి రావాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ. అలా టైం ఉన్న వాళ్ళకే మేము ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఇన్ మై కేస్ ఆల్సో నేను ట్రీట్మెంట్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. లైక్ ఫేషియల్స్ అండ్ ఆల్ కూడా చాలా ఎప్పుడన్నా ఒకేషనల్ గానే చేయించుకుంటాను. సో బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ దట్ బ్యూటిఫుల్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్. ఇప్పుడు ఇంకా చాలా కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అలా వచ్చాయి కదా. సో మీకు డర్మాక్సిమిస్ట్ అని చేస్తాము. సో విచ్ ఈస్ అంటే మీ దగ్గర మాత్రమే ఉంది. కరెక్ట్. ఇండియా మొత్తంలో ఓన్లీ స్కిన్ మెడ్ క్లినిక్స్ హ్యాస్ డర్మాక్సిమిస్ట్ అనమాట. సో డర్మాక్సిమిస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ 100% ఆక్సిజన్ విల్ రిపేర్ యువర్ స్కిన్. సెల్ లోపలికి వెళ్ళి స్కిన్ రిపేర్ అనేది జరుగుతుంది అనమాట. సో అంటే ఓన్లీ బయట నుంచే కాదు, లోపల సెల్యులర్ లెవెల్లో రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్ ఎయిమ్ షుడ్ బి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్. ఏదో బ్రైట్ అయిపోవాలి ఏం కాదు, డెఫినెట్గా బ్రైట్ అయిపోతాం, బట్ స్కిన్ హెల్దీ అండ్ గ్లోయింగ్గా కూడా ఉండాలి. అండ్ చాలామంది బ్రైట్నింగ్ అంటే ఏమనుకుంటారు మనం, ఎగ్జాక్ట్లీ మనం వాళ్ళ కలర్లోకి రావాలి, ఆలియా భట్ లాగా అలా అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ బ్రైటనింగ్. బ్రైటనింగ్ అంటే మన ఒరిజినల్ కలర్కి మనం ఎప్పుడైతే మ్యాచ్ అవుతామో దట్ ఈస్ స్కిన్ బ్రైటనింగ్. ఐ థింక్ మోర్ దాన్ దట్ నోబడీ నీడ్స్ ఎనీథింగ్ మోర్ దాన్ దట్. మన కాంప్లెక్షన్ టోన్ అనేది కంప్లీట్ గా ఈవెన్ గా ఉంది. ఆ పిగ్మెంటేషన్ స్పాట్స్ అవి లేకపోతేనే మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 100%. సో ఈ రోజు సేమ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు డర్మాక్సిమిస్ట్. పల్లవి గారు, ఇప్పుడు మేము మీకు డర్మాక్సిమిస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ మా డాక్టర్ మీకు ఆక్సిజన్ చేంబర్ పెడతారు. మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం నార్మల్గా పీల్చుకునే ఆక్సిజన్లో కొంచెం పొల్యూటెడ్ ఆక్సిజన్ కదా, మనకి మేము ఇచ్చేది ప్యూర్ ఆక్సిజన్, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో లైక్ ఈ ట్రీట్మెంట్ వల్ల అంటే
స్కిన్ అనేది హెల్దీగా అవుతుంది అని అన్నారు. లైక్ ఎనీ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు ట్రీట్మెంట్? యా, అబౌవ్ 16 ఎవరైనా చేయించుకోవచ్చు. సో లైక్ హౌ ఫార్ అంటే ఎన్ని డేస్కి ఒకసారి చేయించుకుంటే బెటర్ ఉంటుందంట? యూజువల్గా బికాస్ ఒక్కసారి దానికి మైట్ బి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి కానీ బట్ లాంగ్ లాస్టింగ్ కోసం మనం కొన్ని సెషన్స్ అనేవి తీసుకోవాలన్నారు కదా. Correct. లైక్ హౌ మెనీ సెషన్స్? సో యూజువల్గా అంటే స్కిన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఎవరికన్నా బాగా పిగ్మెంటేషన్ ఉందనుకోండి, ఒక 3 months పట్టొచ్చు ఫుల్గా రిపేర్ అవడానికి. లేదా కొంతమందికి హెల్దీ స్కిన్ ఉంది, మెయింటెనెన్స్ కోసమే, అప్పుడు 15 to 20 days once చేయించుకుంటే సరిపోతుంది. మ్యాండేటరీ ఏం కదా ఇలా రావాలి అలా చేయాలి అలా ఏమీ ఉండదు. సో ఇట్స్ బేసికలీ ఫర్ స్కిన్ రిపేర్ అనమాట. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 ఎవరైనా చేయించుకోవచ్చు. అండ్ వెరీ రిలాక్సింగ్ సెషన్. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫేషియల్స్ కానివ్వండి ఎనీథింగ్ మనకి కామింగ్గా రిలాక్సేషన్ ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ. అండ్ స్కిన్ అనేది రిపేర్ అవుతుంది. మీరు చూస్తారు ఆక్సిజన్ ఎలా వెళ్తుందో, అది వెళ్ళి ఒక సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. నేను దీనికి స్పెసిఫిక్గా ఏమీ చేయక్కర్లేదు. ఓకేనా, విల్ స్టార్ట్ ఇట్. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే నేను కొంచెం పెట్టేటప్పుడు భయపడ్డాను కానీ యాక్చువల్లీ పెట్టిన తర్వాత కామింగ్గా, యాక్చువల్లీ ఫేషియల్లో మిస్ట్ అని మీరు చెప్పారు కదా, సో ఆ మిస్ట్ లాగా కూల్గా అనిపిస్తుంది. నైస్. ఆక్సిజన్ ఎలా అనిపించింది? ఇంత డిఫరెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం నార్మల్ రెగ్యులర్గా పీల్చే ఆక్సిజన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ప్లెజెంట్గా ఉంది మోర్. నైస్ నైస్. ఇది మనం ఎవ్రీ 15 daysకి అలా చేసుకుంటే మంచిది. ఎలా ఉంది పల్లవి గారు? జెన్యూన్గా చెప్పండి, మీకు ఏమనిపిస్తే అదే చెప్పండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నిజంగానే. అంటే లైక్ నేను వచ్చినప్పుడు చాలా టైర్డ్ ఫేస్తో వచ్చాను, బికాజ్ ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి ఎందులో షూట్ చేసి స్కిన్, సో ఐ వాజ్ లైక్ లేదు ఇంకా ఈరోజు ఎలాగైనా రావాలి అని వచ్చినందుకు నిజంగా చాలా బాగుంది. ఇట్స్ జెన్యూన్ రివ్యూ అనమాట, నాట్ లైక్ ఏదో ఆర్టిఫిషియల్గా కాదు. ఎందుకంటే ఇందాక నాకు ఆల్రెడీ ఒకసారి చూసాను, మీరు అంటే లైక్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను ఉండలేకపోయాను. ఒకసారి ఇక్కడ టచ్ చేయండి, ఇక్కడ టచ్ చేసి నార్మల్ స్కిన్కి దీనికి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ టచ్ చేయండి. హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా అంటే ప్లంపీగా. ఎస్ ఎస్, హైడ్రేషన్ వస్తుంది అండ్ స్కిన్ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంది అండ్ అంటే ఫ్రెష్గా ఉంది. కరెక్ట్. స్కిన్ ఎలా ఉన్నా కూడా నాకైతే చాలా ప్లెజెంట్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నైస్ నైస్ నైస్. సో వీల్ అగైన్ రిపీట్ దిస్ సెషన్ ఆఫ్టర్ 20 days. ఓకే, డన్. సో వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ విత్ మై స్కిన్ ఇప్పుడైతే. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఫర్దర్గా కూడా సో మీరు చెప్పినట్టు రెగ్యులర్గా ఏ టైం అయితే చెప్పానో ఆ టైంకి వచ్చి డెఫినెట్గా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే కాదండి, మీరు స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవ్వాలి. గ్లో డెఫినెట్గా ఉంటుంది, బట్ డైలీ కేర్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఫర్ దాట్ వీ హ్యావ్ our SkinMed products. This is face wash. You can use it daily twice.
Glutathione face wash. It's a glowing face wash, and this is ceramide based moisturizer daily 2 times, and sunscreen daily thrice. 8 o'clock, 12 o'clock, 4 o'clock కంపల్సరీ అప్లై చేయాలి సన్ స్క్రీన్. ఇది స్టెప్ చాలా మిస్ అవుతూ ఉంటారు. సో నేను బేసిక్గా సన్ స్క్రీన్ అనేసరికి కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటాను. సో మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 30s ఇంకా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. యా వెల్కమ్. సో మీరు కూడా డెఫినెట్గా టైం తీసుకుని స్కిన్ మెడ్ క్లినిక్ ఒకసారి రండి. ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు మనకి స్కిన్కి ఏది అవసరమో అది మాత్రమే రికమెండ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి హ్యాపీగా హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి యూ కెన్ కమ్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.